జై జై బాబు జై బాబు హలో ఏపీ బై బై జగన్మోహన్ రెడ్డికి ఇచ్చబడేశాడు బాబు బై బై వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ మేము మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం టీడీపీ అధికారంలోకి వస్తేనే రేపు పొద్దున మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మేము అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై బాబు నారా లోకేష్ కూడా ఇందా గెలుపు వచ్చేసింది సో నారా లోకేష్ కూడా ఇందా గెలిచినట్టు వచ్చేసింది సో నారా లోకేష్ కూడా మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచాడు లోకేష్ అనే నాయకత్వం చాలా ప్లేసెస్ లో గెలవదనుకున్న ప్రతి ప్లేస్ గెలిచింది క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి జై బాబు జై బాబు జై జై బాబు సీఎం బాబు ఈసారి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది జరగలేదు సో అందువలన ఈసారి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ఎంచుకున్నారు అలానే గెలిచారు రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవే హామీలు ఇస్తూ మంత్రి రోజా గారు కూడా మొన్న చెప్పడం జరిగింది టీడీపీ ముసలాయన అయిపోయాడు గెలవడు చంద్రబాబు అన్నది కదా ముందు దాని జీవితానికి రోజా నాగరికట్ట రే పులివెందుల పిల్లి నీకేరా లోకేష్ గారిని ఏమన్నావు 25 సంవత్సరాలుగా గెలవ నియోజకవర్గం నిలబడితే చేతగాని వాడు పనికిమాలోడు మాట్లాడావు కదా ఈ రోజు 25 సంవత్సరాల తర్వాత ఎప్పుడు జెండా ఎగర మంగళగిరిలో ఈ రోజు నారా లోకేష్ గారు జెండా ఎగరేశారు అదిరా మగతనం అంటే నీలాగా పెంపుడు కుక్కలాగా మీ నాన్న గెలిచిన నియోజకవర్గంలో గెలిచి మళ్ళా మాట్లాడేది కాదు 25 సంవత్సరాలు ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరి అక్కడ గెలిచాడు మా నారా లోకేష్ అది మా నారా లోకేష్ సత్తా అంటే ఈ రోజు చెప్తాను ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటది ఒక్కొక్కరు అమెరికాకు పోతారో ఆస్ట్రేలియాకి పోతారో లండన్కి పోతారో పోండి ఒక్కొక్కరికి చుక్కలు అంటే ఏదో చూపిస్తాం ఇంకొక స్వీట్ వార్నింగ్ ఏంటంటే కొడాలి నాని మాట్లాడాలా జై బాలయ్య అందరికీ తెలియాలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళలాగా వచ్చారు మా పార్టీలో వచ్చి మాతో కలిసి మాతో పాటు నడిచారు జీవితకాలం మేము మా పార్టీ ఉన్నంత కాలం మా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి మన పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టి చూసుకున్న పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు ఈసారి అసెంబ్లీలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈసారి మా నారా చంద్రబాబు 2019లో చెప్పాడు టీడీపీ విల్ బి బ్యాక్ అని ట్విట్టర్లో ట్వీట్ పెట్టాడు కార్యకర్తలు ఉన్నారు మా కార్యకర్తలు మళ్ళీ మేము వస్తామని చెప్పాడు ఆ మాట నిలబెట్టుకున్నాం కార్యకర్తలు అందరూ గెలవని మంగళగిరిలో ఈసారి అంటే ఈ గతంలో ఎప్పుడు గెలవని మంగళగిరి ఇప్పుడు నారా లోకేష్ గారు గెలిచారు కదా సో ఎట్లా అనిపిస్తుంది పప్పు అన్నాడు పులివెందుల పిల్లి పప్పు అన్నాడు కానీ ఈ రోజు చెప్తాను 20 సంవత్సరాలు గెలవలేదు మంగళగిరిలో ఈసారి మెజార్టీతో మా లోకేష్ బాబు గెలిచాడు లాస్ట్ మినిట్ లో నిలబడిన 5,000 మెజార్టీతో ఓడిపోయాడు ఈసారి గెలిచాడు ఈసారి నుండి రెడ్ బుక్ ఉంది మా దగ్గర ఒక్కొక్కడు ఎవడోడు ఎన్నేం చేసినాడు ఎవరైతే నారా లోకేష్ పప్పు అని అంటారో ఈ రోజు టీడీపీ కంచుకోటగా మారిపోయింది మంగళగిరి అక్కడ మంగళగిరి టీడీపీ కంచుకోటగా మారబోయింది మారింది వచ్చింది లోకేష్ వచ్చింది చూసుకోండి తెలంగాణలో కూడా పని ఉంది హలో బై బై వైసీపీ